సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365365365. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపైన సిట్ తన నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేసింది. అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలలో హింసాత్మక ఘటనలపైన దర్యాప్తు చేసి నివేదికను డీజీపీకి అందజేశారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. ఎన్నికల అల్లర్లలో 85 మంది నిందితులపైన హిస్టరీ షీట్ తెరిచామని వెల్లడించారు. ముగ్గురిపైన పీడీ యాక్ట్, మరో 2 బహిష్కరణకు సిఫారసు చేశామని తెలిపారు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపైన డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపైన సిట్ దర్యాప్తు చేపట్టింది. 4 బృందాలుగా 3 జిల్లాలలో పర్యటించిన సిట్ 33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించింది. ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకు 124 మందినే పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో 639 మంది నిందితులను ఇంకా గుర్తించవలసి ఉందని సిట్ పేర్కొంది. 1100 మందిని ఇంకా అరెస్టు చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్ దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లుగా గుర్తించింది. రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్ 2 గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొంది. ప్రీప్లాన్డ్గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లుగా గుర్తించింది. దాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక పేర్కొంది. ఎన్నికలకి ముందు పోలీసు అధికారుల బదిలీలే ఘటనలకు కారణంగా సిట్ నివేదికలో వెల్లడించింది. పరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్టు చేయాలని సూచించిన సిట్ కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలని పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించారు. మరోవైపు సిట్ నివేదికకు ఎలక్షన్ కమిషన్కు పంపిన వేళ సిఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సచివాలయంలో 2 ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సిట్ ప్రాథమిక నివేదికపైన ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవలసిన చర్యలపై చర్చించినట్లుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.